కూతురికి ఆ బాలికకి రావడం లేదు. తనపై జరిగినటువంటి కృష్ణారెడ్డికి ఆ అమ్మాయికి పరిచయం ఏంటి? వారిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు? అసలు ఎన్ని రోజులుగా వారిద్దరు మాట్లాడుకుంటున్నారు? ఈ ఘటనను గమనించిన తండ్రి తన కూతుర్ని మందలించాడు, ఎక్కడ కూడా అబ్బాయిని క్వశ్చన్ చేయలేదు. సో కూతుర్ని మందలించిన తర్వాత మళ్ళీ కూతురు వెళ్ళి చెప్పిందా ఈ రకంగా మా నాన్నను కొట్టాడని చెప్పి? ఆ యువకుడికి ఎవరు చెప్పారు? మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అంటే కూతురు వెళ్ళి తన నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాన్నపై దాడి చేయమని అడిగిందా? అటువంటిదేనా? గత కొంతకాలంగా హోటల్లో పనిచేస్తున్నటువంటి హోటల్ వెనకాలనే తన నివాసం ఉంది. ఆ నివాసం ఉన్నటువంటి బాలిక వైపు ఇతను ఆ హోటల్నే మరో వ్యక్తి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇతను ఫోన్ నెంబర్లు తర్వాత తన సంభాషణని తనకు సంబంధించిన ఫోన్ నెంబర్ని గోడలపై రాయడాన్ని, తన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, తర్వాత తన సంభాషణ తన ఫోన్ నెంబర్లు కూడా గోడలపై రాస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించినటువంటి తండ్రి బాలిక యొక్క చేస్తున్నటువంటి ఈ సన్నివేశాలు ఏవైతుందో చూసి గమనించిన తర్వాత తన యొక్క కూతురు ఎలాంటి దారి పడుతుందో అన్నటువంటి నేపథ్యంలోనే తన బాలిక ఈ సంభాషణ గోడలపైన రాయడము, ఫోన్ నెంబర్లు రాయడము ఇది సరైన పద్ధతి కాదు, ఇవి మనం మంచిగా ఉండాలనేటువంటి సంభాషణ చర్యలని చెప్పేసినటువంటి బాలికకు చెప్తున్నటువంటి సందర్భంలోనే ఇదంతా కూడా బాలిక సంభాషణ మధ్య జరిగిన తర్వాత కూడా తండ్రి ఈ యొక్క కూతురికి చెప్పిన తర్వాత ఆ బాలికకి తర్వాత ఆ బాలుడికి ఆ అబ్బాయికి కూడా బాలిక చెప్పడం జరిగింది. చెప్పిన నేపథ్యంలోనే ఇలా జరిగింది అనేటువంటి మరోసారి మాట్లాడకూడదు అనేటువంటి చెప్పిన సందర్భంలోనే మా తండ్రి మందలించాడు అనేటువంటి సందర్భంలోనే ఈ అబ్బాయికి తెలిసింది. తర్వాత దాడికి దిగడం అనేది పూర్తిగా తండ్రిపై దాడి జరగడం జరిగింది. తండ్రి వెంటనే మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కంప్లైంట్ ను మళ్ళీ తీసుకోవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడం, ఇలాంటి కేసులు జరగకూడదు అని చెప్పేసి తండ్రిని సంధాయించడం కూడా. రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటి? ఒక మైనర్ బాలిక తన తండ్రి మైనర్ బాలిక తప్పుదారిన పడుతుందని చెప్పి తన సొంత కూతుర్ని మందలించేటువంటి హక్కు కూడా లేదా తండ్రికి? ఆ కూతురు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం ఏంటి, వాళ్ళు వచ్చి కొట్టడం ఏంటి? దీంట్లో మధ్యలో రాజకీయ పార్టీలు ఎందుకు వస్తూ ఉన్నాయి కంప్లైంట్ ఇస్తే? స్థానికంగా సంబంధించినటువంటి ఆ యువకుడు కొంతమంది దాడి జరిగిన తర్వాత, తండ్రిపై దాడి చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొంతమంది నాయకులకి, కొంతమంది వ్యక్తులకి, స్థానిక వ్యక్తులకి చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగింది, దీన్ని ఎలాగైనా చేయాలి అని చెప్పేసి ఏం జరిగిందనేది తెలుసుకోకుండానే కొంతమంది కేసు తండ్రి దాడి జరిగిన తర్వాత వెంటనే వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విధంగా పోలీస్ కంప్లైంట్ జరిగిందంటే ఈ కంప్లైంట్ చేయకుండా చూడాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా ఆ వ్యక్తిని కాపాడుకోవడం కోసము ప్రమేయంతో వెళ్ళి అతన్ని రాజకీయ నాయకులతోటి సంప్రదింపులు జరపడం, తండ్రితోటి. ఏ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ నాయకులు ఎవరు? మరి సొంత కూతురునే కంట్రోల్ చేసినటువంటి తండ్రి పైన దాడి చేసిన యువకుడి పైన వాళ్ళపై కంప్లైంట్ ఇస్తే వద్దని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు? రాజకీయ పార్టీ ఏంటి? రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రమేయంతోనే ఆ వ్యక్తి ఇలాంటి చేష్టలు చేస్తున్నాడు, ఆ వ్యక్తిని కాపాడుకోవడం కోసం రాజకీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాపాడుతున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకి జరుగుతుంది. పూర్తి విచారణ చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు పోలీసులకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసినటువంటి ఎస్ఐ కూడా దీనిపై పూర్తి విచారణ చేస్తాం, ఎవరి వైపు ఎలా తప్పులున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇంకా ఇప్పటికీ వాటి జరిగినటువంటి పూర్తి విచారణ కూడా సందర్భంలోనే బాలిక ఎలాంటి ఎక్కడ జరిగింది, అసలు ఈ అబ్బాయికి ఎలా జరిగింది, సమాచారం ఎలా జరిగింది, దాడి జరిగిన వెనకాలనే విషయం పూర్తిగా బాలిక చెప్పాల్సి ఉన్నటువంటి విచారణలో తేలాల్సినటువంటి విషయం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా జడ్చర్లలో ఒక హోటల్లో పనిచేస్తున్న కృష్ణారెడ్డికి 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికకు మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో తండ్రి అటు కూతురుని నిలదీశాడు, మందలించాడు. మళ్ళీ మాట్లాడకు, వాడితో మాట్లాడడం ఏంటని చెప్పి తన కన్న కూతురునే తండ్రి మందలిస్తే మళ్ళీ ఆ విషయాన్ని తెలుసుకున్న కృష్ణారెడ్డి కొంతమంది యువకులతో తన స్నేహితులతో కలిసి ఆ బాలిక తండ్రి దగ్గరికి వచ్చి విచక్షణరహితంగా దాడి చేసి తల పగలగొట్టేశాడు. ఆ తండ్రి కన్నీళ్లు పెడుతూ ఏడిచిన మాట తన కూతురిలా తప్పు చేస్తుందని చెప్పి మందలిస్తే వాడెవడో వచ్చి నాపై కొట్టాడని చెప్పేటువంటి మాటలు వింటే డెఫినెట్గా అందరూ కూడా ఆశ్చర్యానికి గురవాల్సిందే, ఆవేదనకు గురవాల్సిందే. సో ఇక్కడ మధ్యలో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉన్నట్టే. మరీ ఇంత నీచం కాకపోతే ఆ రాజకీయ పార్టీలు ఏవైనా, రాజకీయ నాయకులు ఎవరైనా కూడా తన సొంత కూతురే తప్పు చేస్తున్న రకంగా వేరే ఒక మూడో వ్యక్తి వచ్చి ఈ రకంగా దాడి చేయడం పైన కంప్లైంట్ ఇస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే మరి ఆ వారంతటి గొప్ప రాజకీయ నాయకులు ఎవరు ఉండరు, అంతటి నీచాతి నీచంగా దిగజారిపోయే నాయకులు కూడా ఎవరు ఉండరు.
సో ప్రస్తుతానికి జడ్చర్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఒకసారి మళ్ళీ ఆ బాలిక తండ్రి ఏం మాట్లాడాడో విందాం. లగేజ్ తీసుకొని ఎక్కిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెనకకెళ్ళి వస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ వెనక నుంచి వస్తున్నారు. అయితే మా పాపకు ఆయన చూసి కన్ను కొట్టి ఇట్లా పిలిచిండంట. ఇంట్లో నేను లగేజ్ పెట్టిన తర్వాత మా పాప ఏం చేసిందంటే నాకు చెప్పింది, డాడీ ఆయన కన్ను కొట్టి ఇట్లా పిలిచిండు నాకు అని చెప్తే నేను పోయి అడిగిన, ఏంద్రా ఇదే నా కథ, నీకు లేదు అక్క చెల్లెళ్ళు అని చెప్పి నేను అడిగి ఓ 2-3 దెబ్బలు కొట్టిన. నిజం చెప్తున్నా, ఉన్న నిజం చెప్తున్నా, 2-3 దెబ్బలు కొట్టిన తర్వాత ఆయనకు అది ఏమైందో తెలియదు. నెక్స్ట్ ఇక అది అయిపోయింది. నేను స్నానం చేసుకున్నా, నైట్ డ్యూటీ చేసి వచ్చింది. నేను స్నానం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక ఆడ వాటర్ ప్లాంట్ అక్రమ్ భాయ్ ఉన్నాడు కదా, వాళ్ళతోని డిస్కషన్ జరుగుతున్నదంట. కొట్టిండంట మామూనికి అది ఇది అని జరుగుతుంటే సరే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాంట్లో రెస్టారెంట్లో మాట్లాడుతుంటే సరే మాట్లాడుతున్నారు కదా అని అనుకున్నా. ఎవరికైనా నాకనే కాదు, నాకు జరిగింది వేరేళ్ళకి జరగకూడదు. నాకు కూతురు, నాకు బాధ అనిపించింది, 2 దెబ్బలు కొట్టినా నేను. ఇది నిజం నేను చెప్పేది. నాకు బాధ అనిపించింది, నేను కొట్టినా. సరే కొడతా ఇంకా సంపేసిన కూతురికి అన్నారు కాబట్టి నేను కొట్టినా. నా కూతురికి అన్నారు కాబట్టి